అనే రాజ్యంలో విక్రమార్కుడు అనే ధైర్యవంతుడైన రాజు ఉండేవాడు. అతను న్యాయబద్ధంగా పాలిస్తూ ప్రజల మేలుకోసం నిరంతరం శ్రమించేవాడు. ఒకరోజు ఆయన వద్దకు ఒక పేద రైతు వచ్చాడు. మహారాజా, మా పొలం ఎండిపోయింది. నాకు ఆహారం కూడా లేదు. నా పిల్లలు ఆకలితో బాధపడుతున్నారు. విక్రమార్కుడు వెంటనే అన్నాడు, భయపడకురా, నీకు నేను సహాయం చేస్తాను. కాని నువ్వు ధైర్యాన్ని కోల్పోకూడదు. అతడు తన మంత్రి ద్వారా ఆ రైతుకి ధాన్యం, నీరు, పనికి అవసరమైన సామాగ్రి పంపించాడు. కాని ఇంకా గొప్ప విషయమేమిటంటే, విక్రమార్కుడు రాత్రివేళ తన వేషం మార్చుకుని ఆ రైతు పొలానికి వెళ్లి అతనితో కలిసి పనిచేశాడు. ఆ రైతు ఆశ్చర్యంతో అడిగాడు, మీరు ఎవరు స్వామీ? విక్రమార్కుడు నవ్వుతూ చెప్పాడు, నేను నీతో ఉన్నాను అంటే చాలు. నీవు కష్టపడు, నీ పిల్లలు నవ్వుతూ జీవిస్తారు. ధైర్యం, కృషి మరియు సహాయభావన ఉంటే ఏ సమస్య అయినా ఎదుర్కొనవచ్చు. విక్రమార్కుడి ధైర్యం మనమందరికీ ప్రేరణ.